నాగర్ కర్నూలు నియోజకవర్గం బిజినపల్లి మండలంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభను జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ గారి అధ్యక్షతన డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి, డాక్టర్ మల్లు రవి గారి పర్యవేక్షణలో పాలకపక్షం టిఆర్ఎస్ పార్టీ దళితుల గిరిజనుల మీద చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా దళిత గిరిజన ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు ముఖ్య అతిథులుగా విచ్చేసిండ్రు. వారితో పాటు శాసనసభాపక్ష నాయకుడు బట్టి మల్లు విక్రమార్క గారు, అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శులు నదీం జావేద్ గారు, రోహిత్ చౌదరి గారు, సంపత్ కుమార్ గారు, అదేవిధంగా పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారు, మహమ్మద్ అలీ షబీర్ గారు, అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారు, చాలా మంది అతిరథ మహారథులు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మా మిత్రులందరూ ఈరోజు దళితులు గిరిజనుల మీద టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అండగా నిలబడడానికి ఇవాళ ఈ గడ్డ మీదకి వచ్చిండ్రు. మిత్రులారా, ఏ సోదరా కూర్చోండి, కూర్చోండి 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 చాలా మాట్లాడేది ఉంది, కూర్చోండి. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ తెలంగాణ, ఈ పాలమూరు గడ్డ 75 సంవత్సరాలు స్వతంత్రం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఇంకా ఈ దొరలు, ఈ పాలకులు దళితుల గిరిజనుల మీద గొంతు మీద కాలు పెట్టి తొక్కి వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు నిజాంలను, నవాబులను, రజాకర్లను ఈ ప్రజల మీద, ఈ దళిత గిరిజనుల మీద దాడులు చేస్తుంటే, ఆధిపత్యం చెలాయిస్తుంటే నవాబుల లాగుల్లో తొండలిడిసి కొట్టి దిగంతాలకు తరిమి కొట్టిన చరిత్ర ఈ గడ్డకున్నది. ఈ గడ్డ మీద ఒకనాడు భూస్వాములు దళితుల గిరిజనుల మీద దాడులు చేస్తుంటే ఈ ప్రాంతంలో నక్సల్ బరీ నుంచి వచ్చిన నక్సలిజం ఇక్కడ దొరల ఆధిపత్యాన్ని, ఇక్కడ ఉన్న దాడులను నిలువరించిన చరిత్ర ఈ మహబూబ్ నగర్ జిల్లాకున్నది, ఈ నల్లమల్ల అడవి ప్రాంతానికి ఉన్నది. ఇవాళ మీకందరికీ తెలుసు, ఈ పాలమూరు గడ్డ పేదోళ్ల అడ్డ. ఈ పేదోళ్ల మీద దాడులు జరుగుతుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుందా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. 2018 ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడనే సభ పెట్టి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో 8,000 ఎకరాల కోసం మార్కండేయ సాగునీటి ప్రాజెక్టును కట్టి ఇక్కడనే కుర్చేసుకొని కూర్చొని కట్టి మీ పొలాలకు నీళ్లు ఇస్తా అన్నాడు. 2018లో మాటిచ్చి 2019లో శిలాఫలకం వేస్తే దాదాపుగా 4 ఏళ్లైనా
తట్టెడు మట్టి తీయకపోతే నాగం జనార్దన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టును పరిశీలించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఇక్కడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా కొట్లాడాలని పోయిండు. వారు మార్కండే ప్రాజెక్టు చూడడానికి వెళ్ళినప్పుడు వారితో పాటు వాల్యానాయక్, రాములు, ఇతర మిత్రులు వారికి సహాయంగా అక్కడికి వెళ్ళిండ్రు. పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు పేదల కోసం, పేదల ప్రాజెక్టు కోసం అక్కడికి వెళ్తే అక్కడ వారికి అండగా నిలబడడానికి దళితులు, గిరిజనులు వారితో పాటు వెళ్ళిండ్రు. వారు అక్కడికి వెళ్ళింది ఎవరినో తిట్టడానికో లేకపోతే కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు కడతాన కేసీఆర్ ఫామ్ హౌస్ లో మందేసుకొని పడుకున్నాడు, అంగి లాగుబట్టి ఈడ్చుకరానికి పోయిండు. నాగం జనార్దన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళింది బట్టల చాపం దగ్గర గజం బట్ట అడగనిక పోలే, గజ్జలు ఫామ్ హౌస్ లో గుంట భూమి అడగనిక పోలే. ఎందుకు పోయినా నాగం జనార్దన్ రెడ్డి గారు ఎక్కడికి? ఎన్నికల్లో కడతన్న ప్రాజెక్టు కట్టకపోవడం, నాగర్ కర్నూలు ప్రజల్ని మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి పోయిండు. ఒకవేళ మీకు శాతనైతే కట్టుండ్రి, శాత కాకపోతే మాకు శాత కాదు సార్, మేము కట్టలేకపోయినాం, మేము సన్నాసులం, మళ్ళా మీరు వచ్చినాక కట్టుండ్రు అని చెప్పేది ఉండే. ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను గుర్తు చేస్తున్నా, ఇవాళ ఈ పాలమూరు జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎట్లొచ్చిందో ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ పాలమూరు గడ్డ మీద నుంచి 10 లక్షల మంది వలసలు పోయి తట్ట పని, పార పని, మట్టి పని చేస్తూ దేశం నలుమూలల బ్రతకడానికి పోతుంటే ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలంటే, పాలమూరు పచ్చగా పండాలంటే కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని కొట్లాడి ఆయన 2,000 కోట్ల రూపాయలతోని 3,60,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఆ ప్రాజెక్టును డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రద్దు చేయలే. ఒక మంచి ఆలోచన, 3.5 లక్షలు కాదు 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసిండ్రు. అదే కాదు, ఆనాడు ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి, ఈ రైతులను ఆదుకోవడానికి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం ఆనాడు మంజూరు చేపించింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇవాళ అడుగుతున్నా నేను, ఈ మాట్లాడేది వినండి. ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఈ పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు జూరాల, భీమా, నెత్తంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి అన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ కట్టిన మాట వాస్తవం కాదా? ఇవాళ ప్రతి ఎకరాకు నీళ్లు పారుతున్నది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మేం చేసిన ప్రాజెక్టులు వాడెవడో పంచగట్టుకొని, మీ ఎమ్మెల్యే ఆయన పంచగట్టుకొని కాలువలెంబడి తిరుగుతుడు. ఫోటోలు చూసిన నేను. లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, పంచగట్టుకున్నాడు రాజశేఖర్ రెడ్డి కాదు. దానికి దర్పం ఉండాలి, టీవీ ఉండాలి, దానికి త్యాగం ఉండాలి, దానికి ప్రజాసేవ చేసే గుణం ఉండాలి. పంచగట్టుకున్నంత మాత్రాన రాజశేఖర రెడ్డి వైతవా అని అడుగుతున్నా ఇక్కడ ఎమ్మెల్యే. ఇవాళ మేం కట్టిన ప్రాజెక్టులు కాలువలలో నీళ్లు వస్తే కాలువల కాడ పోయి ఫోటోలు దిగి మీరు తెచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న సవాలు విసురుతున్నా. ఇవాళ కల్వకుర్తి దగ్గర చర్చ చేద్దామా, భీమా దగ్గర చర్చ చేద్దామా, నెట్టంపాడు దగ్గర చర్చ చేద్దామా, కోయిల్ సాగర్ దగ్గర చర్చ చేద్దామా, జూరాల ప్రాజెక్టు మీద చర్చ చేద్దామా, ఏ కట్ట మీద చర్చ చేద్దాం, ఏ నీళ్ల కాడ చర్చ చేద్దాం? బిడ్డ, మేం కట్టిన ప్రాజెక్టులు, మేం పుట్టించిన బిడ్డల్ని మీరెత్తుకొని ముద్దాడి మీ బిడ్డలంటారా? సిగ్గుందా అని అడుగుతున్నా నేను. సిగ్గు శరం లేని సన్నాసుల్లారా, మేం తెచ్చిన ప్రాజెక్టుల కాడ ఫోటోలు దిగి మీ ఫోటోలు పెట్టుకుంటారా? మేం మంజూరు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
3 ఏళ్లలో పూర్తి చేస్తాం, పూర్తి చేయకపోతే ఓట్లు అడగమన్నావు. ఇవాళ ఎక్కడికక్కడ పడావబడి ఉన్నది పాలమూరు ఎత్తిపోతల. ఇవాళ పోదాం పదా చూపిస్తా. మీకు సిగ్గుంటే మళ్ళా ప్రజలకు క్షమాపణ చెప్పండి. అదే విధంగా ఇవాళ మీరు ఆలోచన చేయండి. 60 సంవత్సరాల ప్రజల యొక్క ఆకాంక్ష, 60 ఏళ్ల నుంచి పేగు దిగే వరకు పేదలు కొట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది దళిత గిరిజనుల బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ శవాల పునాదుల మీద గద్దెనెక్కిన ఈ సన్నాసులు ఇవాళ దళితుల గిరిజనుల గొంతు మీద కాలు పెట్టి తొక్కుతారా? ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దరిద్రుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు తప్ప దళితుడు కాలే. ఎన్నికలప్పుడు చెప్పిండు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, చదువుకున్న ప్రతి పిల్లగానికి ఉద్యోగం ఇస్తా, ప్రతి చదువుకునే విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అని చెప్పిండు. అదే విధంగా మా మాదిగ సోదరులు ఈ జిల్లాలో అత్యధికం మాదిగల వర్గీకరణ చేసి ఏబిసిడి వర్గీకరణ చేసి మా మాదిగ బిడ్డలకు న్యాయం చేస్తా అన్నావు. ఇవాళ నేను అడుగుతున్న ఈ సన్నాసి సోయిలేని ముఖ్యమంత్రిని దళితుల 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయింది, ఇంటికో ఉద్యోగం ఎక్కడ పోయింది, ఏబిసి వర్గీకరణ ఎక్కడ పోయింది? ఇవి ఏవి ఇయ్యకపోను ఆ దళితుల గొంతు మీద కాలు పెట్టి తొక్కుతావా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇదేనా నీ నీతి, నీ జాతి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఇంతకుముందు మా మిత్రులు చెప్తున్నారు, ఒకని పేరు చెన్నారెడ్డి, ఒకని పేరు కృష్ణారెడ్డి, ఒకని పేరు ఇంకేందా తిరుపతి రెడ్డి, ఇంకోని పేరు తిర్రి జనార్దన్ రెడ్డి. ఈ గాడిదలకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా? ఆ తాగుబోతు చంద్రశేఖరరావుతో వచ్చింది. ఇవాళ వాడు తిర్రి జనార్దన్ రెడ్డి అయినా, తిరుపతి రెడ్డి అయినా, కృష్ణారెడ్డి అయినా, చెన్నారెడ్డి అయినా వాని మోసేతు నీళ్లు తాగి వాని ఎంగులు మెతుకుల్ని ఇవాళ ఈ దళితుల మీద గిరిజనుల మీద దాడి చేస్తున్నారు. అసలు వాడిని బొంద పెడితే ఇవాళ అందుకే నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి చెప్పదలుచుకున్నా. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బిడ్డ మేమిచ్చిన తెలంగాణలో దళితులు గిరిజనులు చనిపోయి అమరులై సాధించిన తెలంగాణలో వాళ్లకు ఏమి ఇయ్యకపోను వాళ్ళ గొంతు మీద కాలు పెట్టి తొక్కుతున్నావు కదా. రేపు ఎంతో దూరం లేదు, 8 నెలలుంది. ఆయల్లో వస్తావు, మా ఊరికి వస్తావు, మా వాడకు వస్తావు, మా దళితుల బస్తీలకు వస్తావు, మా లంబడోళ్ళ తండాలకు వస్తావు, మా చెంచు గుడాలకు వస్తావు. ఆయల్ల దొరుకుతావు, నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతాం పాతాళానికి అని చెప్పి నేను చెప్తున్నా. ఇవాళ ఉండొచ్చు, ఇవాళ ఫామ్ హౌస్లో పండొచ్చు, కానీ ఎన్నికలు వస్తున్నాయి, మా చేతికి దొరుకుతావు బిడ్డ. నువ్వు గొంతు మీద కాలు పెట్టి తొక్కింది ఏ దళితుడు, ఏ గిరిజనుడు ఈ రాష్ట్రంలో మర్చిపోడు. దొరికినప్పుడు నీ నడి నెత్తి మీద కాలు పెట్టి తొక్కి నిన్ను పాతాళానికి నెట్టకపోతే చూడు. ఇవాళ ఇక్కడ కాదు, అమెరికాలో ట్రంప్ ప్రభుత్వంలో ఒక నల్ల జాతీయుడు తెల్ల దొరలు గొంతు మీద కాలు పెట్టి తొక్కిండ్రు. నల్ల జాతీయులంటే అమెరికాలో దళితులు అనుకోండి, ఇక్కడ మన దళిత గిరిజనులు ఎట్లనో అమెరికాలో కూడా నల్ల జాతీయులు అట్లనే. అలాంటి నల్ల జాతీయుడు గొంతు మీద ఒక తెల్లోడు కాలు పెట్టి తొక్కితే ట్రంప్నే ఈసిరి బంగాళాఖాతం లేచింది అక్కడి నల్ల జాతీయులు. ఇవాళ చైతన్యం ఉన్న మా దళిత బిడ్డల్ని, మా లంబాడి సోదరుల మీద నువ్వు దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా ముఖ్యమంత్రి? అదే విధంగా నిన్న ఆయన మాట్లాడిందంటే తిరిగి ఆయన ప్రెస్ వాళ్ళు వస్తుంటే చెప్తారు, నేను చూడలే కానీ ఓ పొట్టి ఆయన వస్తుండే, ఓ పొడిగా ఆయన వస్తుండే, ఏం మాట్లాడతారో చూస్తామని. నేను చెప్పదలుచుకున్న ఒక్క మాట, నాగం జనార్దన్ రెడ్డి గారి మీద సవాలు ఇసురుతుండంటే శాతనైతే నిలబడని. బిడ్డ శాతనైతే నిలబడే కాదు, నాగం జనార్దన్ రెడ్డి గారు ఇట్లా సోలి నీ మీద పడితే సచ్చి శవం అవుతుంది. ఈ తిర్రోనికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా. వెనకట్టుకోగడు ఆడి పేరు గాలి జనార్దన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డితో పెట్టుకున్నాడు వెనకటికి. 2011 అనుకుంటా హైదరాబాద్కు వచ్చి తాజ్ కృష్ణ హోటల్లో ప్రెస్ పెట్టి నాగం జనార్దన్ రెడ్డి సంగతి చూస్తా అన్నాడు.
చివరికి గాలి జనార్దన్ రెడ్డి చెర్లపల్లి జైల్లో 5 ఏళ్లు సిప్పకూడు తిన్నాడు బిడ్డ. నాగం జనార్దన్ రెడ్డితో పెట్టుకుంటే గాలి జనార్దన్ రెడ్డి ఏమైందో ఈ తిర్రి జనార్దన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఆయన గాడికి ఎంత సున్నం వేసినా రేసు గుర్రం అవుతుందా? గాడికి ఎన్నిసార్లు సున్నం వేసినా రేసు గుర్రం అవుతుందా? ఎంతమంది తిర్రి జనార్దన్ రెడ్డిలు కలిస్తే ఒక్క నాగం జనార్దన్ రెడ్డి అవుతాడా? ఇవాళ నీ మస్తేంది, నీ బలిపేంది, నీ మాటలేందని నేను ఆయన అడుగుతున్నా. ఆయన సవాలు విసురుతుండు. 100 కోట్లు నేను ట్యాక్స్ కట్టినాను. నీ అదృష్టం ఉండొచ్చు, నువ్వు సంపాదించి ఉండొచ్చు. రేషన్ బియ్యం నీ తల్లిదండ్రులు తిన్నా నువ్వు 100 కోట్లు సంపాదించి ఉండొచ్చు. మాకేం అభ్యంతరం లేదు. కానీ బలిపేందని నేను అడుగుతున్నా. ఏంది బలుపు? ఈ మస్తేంది, ఈ బలిపేంది? ఈ అధికారం ఉంది ఎప్పటికి అనుకుంటున్నావా? ఇంతకంటే పెద్ద పెద్ద అధికారాలు చెలాయించిన వాళ్ళు ఈ రోజు కాదు, మహాభారతంలో కూడా మనకు తెలుసు. శిశుపాలుడు అన్ని బలాలు ఉన్నాయి, కానీ 100 తప్పులు చేసినప్పుడు తెగుతుందని చెప్పారు. 100 గగంగానే సుదర్శన చక్రం వచ్చింది, తెగింది. ఇక్కడ ఉన్న తిర్రోని కూడా 99 అయిపోయినాయి, ఇంకొకటి మిగిలింది. బిడ్డ ఈసారి నువ్వేదైనా మాట్లాడు, అప్పుడు నీకు చెప్తావు. నువ్వు అనుకుంటున్నావేమో కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ రాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళే తిట్లాడుకుంటారు కాబట్టి మాకు అధికారం రాదేమని. ఇప్పుడు పెద్దలు మాణిక్రావు ఠాకరే గారు వచ్చిండ్రు. ఇక మాకు పంచాయతీలు లేవు బిడ్డ. మీ అంగిలాగి ఇప్పదిచ్చి కొట్టి బజార్లో నిలబెట్టే పని చేస్తాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావేమో కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు ఉన్నాయి, వాళ్ళు కొట్లాడుకుంటారు, మా దగ్గరికి రారని. అందుకే మీ బాధ ఇని, మీ కష్టమిని, మీ దుఃఖం చూడడానికి, మీకు అండగా నిలబడడానికి, దళిత గిరిజనుల మీద జరుగుతున్న దాడులను నిలువరించడానికి వీని వస్తాదు చంద్రశేఖరరావును పండబెట్టి తొక్కి పేగులు తీయడానికి ఈ బిజినపల్లికి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. దళిత గిరిజనుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది. ఇవాళ మీరు ఆలోచన చేయండి. 8 ఏళ్ల ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా ఈ దళిత గిరిజనుల ఆత్మగౌరవం బాగున్నదా? ఇవాళ మంత్రివర్గంలో ఒక మాదిగ లేడు, దళిత గిరిజనులకు ఎక్కడ మర్యాద లేదు. అట్లాంటి పరిస్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.